NRI Institute of Technology, amidst the Pongal celebrations, once again has shown its commitment towards the social responsibility. In collaboration with RTA department, an awareness program on road safety was conducted in the campus. The presence of Chairman Sir, Principal Sir, Director Sir, and other dignitaries of the institute has once again proved the social responsibility of the institution apart from its academic excellence. Higher officials from RTA department who have initiated this program have given their valuable suggestions and guidelines for a better and safe driving environment. Let us together follow the RTA guidelines and make this road safety program a big success. అందరికీ గుడ్ మార్నింగ్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు మరియు సిబ్బంది, మరియు ఈ ట్రాన్స్పోర్టేషన్ సిబ్బందికి అభినందనలు. ముఖ్యంగా ఈ వాతావరణం చూస్తుంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కోరికలు కలుగుతున్నాయి. నాకు కూడా పాప ఉంటే బాగుండేది. ఈ కాలేజీలో చదివించి ఇలా ముగ్గులు వేయించుకునే కార్యక్రమం చూస్తుంటే చాలా బాగుంది. మాకు ఇద్దరు మగపిల్లలు, వాళ్ళు కూడా ఒకళ్ళు ఈసీఈ, ఒకళ్ళు సిఎస్సి. కానీ ఈసీఈ డిపార్ట్మెంట్ ఈ సంబరాన్ని నిర్వహించడం, నిన్న అశోక్ గారు వచ్చారు, ప్రొఫెసర్ గారు. ఆయన రాగానే ఆయన స్టూడెంట్ లాగా అనిపించింది, స్టూడెంట్ లాగా అనిపించింది. అందులో మా అబ్బాయి కనిపించాడు. అందుకని ఎమ్మటే ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొనాలన్న ఉత్సాహం కలిగింది. ముఖ్యంగా నేను ఆర్టీఏ ఆఫీస్ తరఫున వచ్చాను. ఆర్టీఏ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఏ వెహికల్ కొనాలన్నా, లైసెన్స్ కావాలన్నా మా ఆఫీస్ రావాల్సి ఉంటుంది. ఈ రవాణా శాఖ తరఫున మీ అందరికీ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రత మీద కొన్ని సూచనలు చేద్దామని వచ్చాము. ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత, ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సిన బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు ప్రతి టైంలో ప్రతి రోడ్డు మీద, ఈ చిన్న రోడ్డు పెద్ద రోడ్డు అని కాదు, చిన్న వెహికల్ పెద్ద వెహికల్ అని కాదు, అన్ని చోట్ల రహదారి భద్రత పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ ఉదయం లేవగానే రహదారి భద్రత పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కూలు కాలేజీ బస్సు వస్తుంది. కాలేజీ బస్సు ఎక్కడానికి అడవుడిగా బయట రోడ్డు మీదకి వస్తారు, కానీ అటు ఇటు చూసుకోకుండా రావడం వలన కొన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. కాలేజీ బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ బాధ్యత. రహదారి భద్రత అనేది డ్రైవర్ బాధ్యత. ఆ డ్రైవర్ బాధ్యత ఎంతంటే, ఆయన ఏ ఇసుగు లేకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, బస్సు ఎంతవరకు వచ్చింది ఏంటి అని. ఈ బస్సులను ఎక్కించుకోవటం, మళ్ళీ లేటుగా వచ్చిన వాళ్ళని ఎక్కించుకుని మళ్ళీ సకాలంలో మీ అందరినీ, స్టూడెంట్స్ అందరినీ తీసుకుని సకాలంలో మళ్ళీ కాలేజీకి చేర్చిన బాధ్యత ఆ డ్రైవర్ గారిది. ఇది ముఖ్య పాత్ర. డ్రైవర్ది కూడా దీంట్లో ముఖ్య పాత్ర. తర్వాత కాలేజీకి వచ్చినాక వీళ్ళందరూ చక్కగా తీర్చిదిద్దడం మన మేనేజ్మెంట్ చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తీర్చిదిద్దడం ప్లస్ ఈ సంక్రాంతి సంబరాలు, ఈ సాంప్రదాయాలు పాటించడం కూడా ఈ మేనేజ్మెంట్ గొప్పతనమైన ఉద్దేశం. తర్వాత ఈ స్టూడెంట్స్ అందరికీ చిన్న సలహాలు ఇవ్వాలని నా ఇది. సలహాలు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫైనల్ 4 years కదా, 16 to 18 years ఏజ్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి 2 wheeler నడపాలన్న కోరిక అనేది ఉంటుంది. కానీ 18 years నిండకుండా ఎవరూ కూడా 2 wheelerను యూజ్ చేయొద్దు. ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్, నేను ఒక పేరెంట్ని, మా అబ్బాయి అడిగాడని నేను 2 wheeler ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. కానీ కొంచెం మనసు రాయి చేసుకుని అలా చేయకండి. నేను 18 years నిండిన తర్వాతే కరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి లైసెన్స్ తీసుకుని మాత్రమే వెహికల్ ఇవ్వండి. వెహికల్ ఇక్కడ పేరెంట్స్ లేరు కాబట్టి స్టూడెంట్స్ ఇది అది
ఎందుకంటే ఒకవేళ లైసెన్స్ లేకుండా బండి నడిపితే మీ పేరెంట్స్కి 25,000 రూపాయలు జరిమానా పడుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, ఇది చట్టరీత్యా నేరం. కాబట్టి ఎవరు కూడా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు. తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత హెల్మెట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో కొంచెం కంట్రోల్ అయింది. తర్వాత ఈ మన ఏలూరులోనే ఈ సంవత్సరం 2025లో 700 యాక్సిడెంట్లు జరిగినాయి. 700 యాక్సిడెంట్లో దాదాపు 500 యాక్సిడెంట్లు టూ వీలర్ యాక్సిడెంట్లు. మరణాలు 345 మరణాలు జరిగింది. 345లో 250 మంది టూ వీలర్ మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు? ర్యాష్ డ్రైవింగ్, మెయిన్ ర్యాష్ డ్రైవింగ్. ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ హెల్మెట్ యూజ్ చేస్తే వాళ్ళు దాదాపు సగం మంది బతికేవాళ్ళు వాళ్ళలో. కాబట్టి హెల్మెట్ యూజ్ చేయడం ఎంత విధి అంటే తప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక విధిగా పెట్టుకోండి. హెల్మెట్ ఆడపిల్లలు, మగపిల్లలు కూడా. ఈ మధ్యన ఆడపిల్లలు కూడా ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అందరూ గుర్తుంచుకుని హెల్మెట్ విధిగా ధరించండి. తర్వాత ఈ కాలేజీకి కొంతమంది ట్రిపుల్ రైడింగ్తో వస్తున్నారు. అది కూడా చాలా ప్రమాదం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యేది యూత్. ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. దాని ప్రకారంగా మన ఎకానమీ కూడా దెబ్బతింటుంది. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ అందరికీ మాకు ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ అన్నీ చెప్పారండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ఒకటి గుడ్ సమరిటన్ లా అని ఒక లా ఉంది మనకి, 2019 నుంచి ఉంది. అదేంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మన విక్టిమ్కి ఏదైనా దెబ్బ తగిలి ఉంటే కనుక ఆ పర్సన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, అంబులెన్స్లో వాళ్ళని పంపించడం, ఇలా హెల్ప్ చేయడం అనేది, దీనివల్ల ఏంటంటే ఎవరైతే మనం హెల్ప్ చేస్తామో వాళ్ళకి పోలీస్ నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా మనకి థ్రెటనింగ్ ఉండదు. ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే మనం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడమే కాకుండా అట్ ద సేమ్ చాలామంది లైఫ్ని సేవ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మనం ఏంటంటే జరగంగానే అరే పోలీసు వాడు మళ్ళీ పట్టుకుంటే మనల్ని స్టేషన్కి పిలుస్తారు, లేదా హాస్పిటల్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారని అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో మీకు ఎక్కడన్నా ఇలాగ జరిగిన వాళ్ళు కనిపిస్తే కనుక వెంటనే ఆ హెల్ప్ అనేది చేయండి, ఒక లైఫ్ని సేవ్ చేయండి. దీనివల్ల మీరు గుడ్ సమరిటన్ లాని ఇది కంటిన్యూ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా దీనికి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారండి. 25,000 అనేది ఇస్తుంది. సో అది లాస్ట్ ఇయర్ వరకు 10,000 ఉండేది.